శ్రమల కొలిమే ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన ప్రార్థనాంశం వచ్చేసి, మన సమస్య మనకి పెద్దది కానీ దేవుడికి పెద్దది కాదు కదా. దేవుడికి పెద్దది అవుతుందా ఎప్పుడైనా కానీ మన సమస్య? ఆయన మహాకాశాలను తన జానతో కొలిచాడు. ఆ జానతోనే అది సరిపోయిందంటే మనము ఎలాంటి సమస్య అయినా కానీ మనకి పెద్దది. మనము ఆయన దాంట్లో ఆయనకున్న శక్తిలో మనము ఒక ఇసుక రేణువుతో కూడా సమానం కాదు, దుమ్ము ధూళి వాటితోటి సమానమైన కూడా కాదు మనము. అలాంటి మనకి సమస్య పెద్దది కానీ ఆయనకి పెద్దది కాదు. సో ఆయనని వేడుకుందాం, మా సమస్యలను తీసివేతండి, తీసివేసేలాగా లేకపోతే మా సమస్యలను ఎదుర్కొనే శక్తి మాకు ఇవ్వండి. ఆ శక్తి కోసం కోరుకుందాం. మన సమస్యను దేవుడికి అప్పగిద్దాము. ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి మనకి ఇవ్వమని అడుగుతాం. సరేనా? కృపాశక్తి సంపన్నుడు అయినా నా ప్రియ పరలోకపు తండ్రి, నేను నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి తండ్రి అని వేణులతో కొనియాడుచుండగా నాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, మీరు తప్ప మాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరు తండ్రి? మేము ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం తండ్రి. ప్రతిదాన్ని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో జరగలేదని మేము బాధపడుతూ ఉంటాం తండ్రి. తండ్రి, ముందు మాలో ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకునేలాగా చూడండి తండ్రి. తండ్రి, సమస్యను మీకు అప్పగించేలాగా చూడండి తండ్రి. సమస్యను మీకు అప్పగించి మీ మీద ఆధారపడి బతికేలాగా సహాయం చేయమని యేసయ్య కృపానామంన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.